హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమె డాన్సర్గా అందరికీ సుపరిచితురాలే. మరి తెలుగు టీవీలో యాంకర్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి, అలాగే ఆపై నటనతో ఎంతోమంది అభిమానులు కూడా తన సొంతం చేసుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం జ్యోతిరెడ్డి గారితోనే ఉన్నాము. సో మరి జ్యోతిరెడ్డి గారి నట జీవన ప్రస్థానం గురించి ఒకసారి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్ గుడ్. మీ కళ్ళల్లో తెలియని ఒక ఆకట్టుకునే తనం అనేది ఒకటి ఉందండి. అసలు నిజంగా ఎవరైనా చెప్పుంటారు కదా, ఇప్పటికి చాలా మంది. కాదు, మీరు అలా అనేసరికి మళ్ళీ పానిక్ అయిపోయి కళ్ళంతా ఇలా ఇలా చేసుకుని ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది మళ్ళీ. ఐ వాంట్ టు బి క్వైట్ న్యాచురల్ నౌ, బట్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో యాక్చువల్లీ అంటే మీ కళ్ళు అలా అభినయం మొత్తం కూడా పండించగలవని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. సో మరి మీ అభిప్రాయం ఏంటి? అయ్యుండొచ్చు. సో ఇలా ఎన్నో అంటే మీరు డాన్స్నే కెరీర్గా కూడా ఎంచుకున్నారు. సో మరి ఎందుకని అలా అనిపించింది? డాన్స్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమేనా? మా మదర్కి ఇష్టం. ఓ, అమ్మ ఎంకరేజ్మెంట్, నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసి నాకు కూడా ఇష్టమైంది. ఈవెన్ ఐ ఆల్సో లైక్ ఇట్. సో అసలు మీ విద్యాభ్యాసం కానీ బాల్యం కానీ అసలు ఎక్కడ జరిగింది? నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, ఇక్కడే పుట్టి పెరిగాను. కాకపోతే ఫాదర్ వాళ్ళందరూ ఆంధ్ర, తెనాలి నుంచి. సో 2 స్టేట్స్కి సంబంధించిన అమ్మాయి లేదు. ఇక్కడే చదువుకున్నాను. నా 10th ఇక్కడే అయింది, ఇంటర్ ఇక్కడే అయింది, డిగ్రీ ఇక్కడే అయింది, ఎంఏ ఇక్కడే అయింది. అండ్ ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్, ఐఎమ్ కాలేజ్ టాపర్. కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళకుండా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారంట, అవునా? ఎగ్జాక్ట్లీ. ఎలా అసలు? అది జీరో అటెండెన్స్ నాది. అసలు నాకు హాల్ టికెట్ రావాలంటే ప్రతిసారి ఇంటర్ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తే కానీ హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కాదు. జీరో అటెండెన్స్, అందుకని ఎగ్జామ్ రానిచ్చేవాళ్ళు కాదు. కస్తూరిబా గాంధీ కాలేజ్ ఇంటర్ నాది. రమాదేవి గారని ప్రిన్సిపల్, అప్పుడు చాలా టఫెస్ట్ ప్రిన్సిపల్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ టఫెస్ట్ కాలేజ్ అది. మరి ఒక్కరోజు కూడా వెస్లీ కాలేజ్, కస్తూరిబా కాలేజ్ ఇక్కడ మనకి పేరు మోసిన టఫ్ కాలేజెస్ అంటే అవే. సో కస్తూరిబాలో ప్రిన్సిపల్ అసలు కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను నేను కాలేజ్కి. అండ్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ కాలేజ్. వెళ్తే ఆవిడ ఎక్కడో పడింది నా నెంబరు, తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టింది. ఎక్కడ కూర్చొని రాయని రాసాను, ఎగ్జామ్స్ అన్ని రాసాను. అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. వస్తే కాల్ వచ్చింది నాకు ప్రిన్సిపల్ దగ్గర నుంచి. వస్తే వాళ్ళ పిఏ కాల్ చేసి, ప్రిన్సిపల్ వాంట్స్ టు టాక్ టు యూ. నేను ఏదైనా ఫెయిల్ అయ్యానేమో, ఇవాడ క్లాస్ పీకడానికి ఫోన్ చేసింది. అలాగే అనుకున్నాను, ఏమైపోయిందో ఏంటో గోల అని. సరే తీరా కాల్ తీసుకున్న తర్వాత ఐ వాంట్ టు మీట్ యూ ఎట్ కాలేజ్ ప్రిమిసెస్ అంది ఆవిడ, ప్రిన్సిపల్. అంటే ఓకే మ్యామ్ అన్న. ఐ వాంట్ యూ టు బ్రింగ్ యువర్ ఫాదర్ ఆల్సో. డెఫినెట్లీ ఐ విల్ కమ్ అలాంగ్ విత్ మై ఫాదర్ అన్న. ఈయన కూడా పిలిచిందంటే ఏదో అయిపోయింది అక్కడ. డెఫినెట్లీ నాకు బాగా బ్యాండ్ పడుతుంది అనుకునే వెళ్ళాను కాలేజ్కి. తీరా చూస్తే ఐమ్ కాలేజ్ టాప్. సో షీ కాల్డ్ మీ, నెక్స్ట్ డిగ్రీ కూడా కాలేజ్లోనే చేయండి అని అడగటానికి కాల్ చేసింది. ఓహో, అసలు ఒక్క రోజు అటెండెన్స్ లేకుండా ఎలా పాసిబుల్ అవుతుంది? చెప్పండి, ఆ ట్రిక్ ఏంటో మేము కూడా తెలుసుకుంటాం. అటెండెన్స్ లేకుండా. దట్ ఈస్ కాల్డ్ ద కాన్సన్ట్రేషన్, ఐ బిలీవ్. దట్స్ ఆల్. సండే ఇంట్లో కూర్చొని చదువుకుంటా. ఇట్ ఈస్ ది ఇంట్రెస్ట్. షూటింగ్స్కి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు నా సంకల పుస్తకాలు ఉండేవి పెట్టుకుని వెళ్ళి. అండ్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైమ్, ఒక్కరోజు నాకు గ్యాప్ వచ్చినా కూడా యూ కెన్ ఫైండ్ జ్యోతి అట్ లైబ్రరీస్. ఓకే. సో షూటింగ్స్కి వెళ్ళినా కానీ చదువుకుంటూనే ఉన్నారు అంటున్నారు. పుస్తకాలు ఉండేవి నా చేతిలో. అంటే ఎప్పటి నుంచి అసలు మీరు ఈ తెర మీదకి వచ్చారు? వెన్ ఐఎమ్ 9th స్టాండర్డ్, 9th క్లాస్లో ఫస్ట్ డామిట్ కథ అడ్డం తిరిగింది అని దూరదర్శన్కి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డన్. ఓకే. దేవదాస్ కనకాల గారు, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్, దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ. సో మరి ఎలా ఛాన్స్ వచ్చిందండి దాంట్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు? ఐ డోంట్ నో, యాక్చువల్లీ నాకు గుర్తులేదు కానీ దీక్షిత్ గారని మనకి డ్రామా ఆర్టిస్ట్, డ్రామా అంతా ట్రైనింగ్ చేసేవాళ్ళు. వెరీ రీసెంట్లీ వి లాస్ట్ హిమ్. దీక్షిత్ గారు, ఆయన క్లాసెస్ స్టార్ట్ చేశారు తాయిరేగాన్ సభలో. సమ్మర్ వెకేషనల్ క్లాసెస్ అని చెప్పి ఓన్లీ 20 daysకి డ్రామా టీచింగ్ కోర్స్ అనేదో స్టార్ట్ చేశారు. సో మా మదర్ నన్ను ఆ టైంలో కూడా ఎందుకు ఖాళీగా ఉంచాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. హాలిడేస్లో కూడా ఎందుకు, ఏం చేస్తుంది పిల్లలు. అలాగా 20 days కోర్స్ అయితే నేను హార్డ్లీ ఒక 12 days వెళ్ళి ఉంటాను. అక్కడ కూడా అంతే, అక్కడ కూడా డుమ్మానే 12 days వెళ్ళి ఉంటాను. ఆ 12 daysలోనే చూసారు ఆయన, దేవదాస్ కనకాల గారు చూడటము, మా అమ్మని అడగటము, అమ్మాయి చేస్తుందా అని. షీ సెడ్ ఓకే అండ్ ఐ హ్యావ్ ఎంటర్డ్. అంతే, అమ్మ చెప్తే చేయాలి అంతే. సో అంటే పేరెంట్స్ది సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. మదర్ బాగా
మా మదర్ అనుకుందిట నా చిన్నప్పుడు శోభా నాయుడు అంత డాన్స్ అని చేయాలి అమ్మాయి అనుకుందట. అంటే కళ్ళు చూసి అప్పుడే పెద్ద కళ్ళు వచ్చినాయి దీనికి, అందుకని డాన్స్ అని చేయాలని అనుకుందట. ఇట్ హ్యాపెండ్. మనం అనుకున్నామని జరగవన్నీ, బట్ ఇది జరిగింది. సో మీరు చాలా సీరియల్స్ చేశారు కదండి. సో ఒక్కసారిగా సీరియల్స్లో బాగా రాణిస్తున్నారు అండ్ అలాగే యాంకరింగ్లో కూడా మంచి స్థానం సంపాదించుకున్న టైంలో ఒక్కసారిగా అన్నీ వదిలేసేసి అదృశ్యమైపోయారు. ఎందుకని? ఇట్ ఈస్ ఫర్ ద ఫ్యామిలీ. మళ్ళీ అమ్మాయిలకి తప్పదు కదా, పెళ్ళయ్యి పిల్లలు ఉంటే ఫ్యామిలీ కోసం ఫ్యూ సాక్రిఫైసెస్ దట్ షుడ్ హ్యాపెన్. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. వీ హ్యావ్ వెంట్ టు సింగపూర్. ఆయన అక్కడ జాబ్ చేసేవాళ్ళు. సో ఆ జాబ్ పరంగా మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి దెన్ అగైన్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ. దెన్ ఐ థాట్ ఓకే సమ్హౌ ఐఎమ్ ఇన్ ద గ్యాప్, సో లెట్ మీ కంటిన్యూ విత్ ద డెలివరీ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ప్రాసెస్ హ్యావ్ డన్. దెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ అగైన్. ఓకే. సో దట్ గ్యాప్ ఐ హ్యావ్ టేకెన్. సో మీరు ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ అన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఎందుకని నెగిటివ్ క్యారెక్టర్స్ వైపు వచ్చారు? దెర్ ఈస్ నో రీజన్ ఫర్ దాట్. పర్టికులర్లీ నేను నెగిటివే చేయాలి అనే రీజన్ నాకేం లేదు. చంద్రముఖి ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ ఎంటర్డ్ అగైన్. నా రీఎంట్రీలో చంద్రముఖి ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్కి నిజంగా చెప్తే ఒక 2 years ago నుంచి నన్ను దే వర్ కీపింగ్ ఆన్ ఆస్కింగ్ మీ. ఒక్కొక్క కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా జ్యోతి చేస్తావా అని అడుగుతూనే ఉన్నారు. ఐ సెడ్ ఐఎమ్ ఇన్ ద బ్రేక్, ప్లీజ్ లెట్ మీ ఎంజాయ్ మై బ్రేక్ అని చెప్తూనే ఉన్నాను. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ క్యారెక్టర్ ఆల్సో హ్యావ్ కమ్. సిన్స్ దే హ్యావ్ బీన్ ఆస్కింగ్ సెవరల్ టైమ్స్, దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ ద టైమ్ ఐ హ్యావ్ టు టేక్ అప్. బికాజ్ మళ్ళీ ఎంబరేజింగ్గా ఉంటుంది, ఇన్నిసార్లు అడిగారు బాగోదని. దెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్. బట్ ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ రోల్. యస్. సో చంద్రముఖిలో క్యారెక్టర్ కావచ్చు, లేదంటే రక్త సంబంధంలో క్యారెక్టర్ కావచ్చు, అసలు ఏ క్యారెక్టర్ అయినా మీకంటూ ఒకటి ఏదైనా డిజైన్ చేస్తే అది మీరు మాత్రమే చేయగలరు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. సో మరి ఆ క్యారెక్టరైజేషన్ కూడా మీరు పిక్ చేసుకునేటప్పుడు సో ఇలా ఉండాలి నాకు, సో ఏదైనా ఇలా క్యారెక్టరైజేషన్ చెప్తే ఇలా ఉండాలి అనుకుంటారా? It is all fate and fortunately I get all the roles I believe. Because ఏ క్యారెక్టర్ ఏ సీరియల్ ఇప్పటివరకు నేను ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అన్ని క్యారెక్టర్ల పేర్లు అమ్మవారి పేర్లే ఉంటాయి. అన్ని క్యారెక్టర్లకి అవి ఇప్పుడు రక్త సంబంధం కూడా కనకదుర్గ. కనకదుర్గే. అది వాళ్ళు స్టార్ట్ చేయడమే విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర మొదలెట్టాలని టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేశారు దాన్ని. సో ఏ క్యారెక్టర్ ఏది తీసుకున్నా అమ్మవారి పేర్లే ఉంటాయి నాది. అది అలా వర్కౌట్ అయిపోయింది అంతే క్యారెక్టర్స్ అన్ని. అండ్ అబౌట్ ద క్యారెక్టర్ డిజైన్ అంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కాల్ చేసిన క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఐ డిజైన్ మై ప్యాటర్న్. ఓకే. సో నా కాస్ట్యూమ్స్ కానీ నా గెటప్ కానీ అంతా నేను డిజైన్ చేసుకుంటాను. నేను డిజైన్ చేసుకున్నాక అంటే చేసుకోక ముందు కానీ చేసుకున్న తర్వాత కానీ ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ గారు కానీ ఏ ఛానల్ వాళ్ళు కానీ ఇది బాగాలేదు అంటాం కానీ వేలు పెట్టడం కానీ ఇప్పటిదాకా జరగలే. అంటే ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఇదే కరెక్ట్, ఇలాగే యాప్ట్గా ఉంది అని వాళ్ళకి అనిపించింది. వాళ్ళకి అనిపించకపోతే వాళ్ళు డెఫినెట్లీ చెప్తారు కదా. సో వాళ్ళకి అనిపించింది, ఇట్ వర్క్డ్ అవుట్. సినిమాల్లో సినిమాల్లో మనకి ఎప్పటి నుంచో కూడా సో అమ్మవారి గెటప్లు వేయాలి అంటే కనుక గుర్తొచ్చేది రామకృష్ణ గారు. మనకి మామూలుగా రామకృష్ణ గారే అమ్మవారి గెటప్లు, ఏ గెటప్ అయినా సరే ఆమె బాగుంటారు. సో మరి సీరియల్స్లో ఎక్కడ చూసినా సరే మీరు మాత్రమే మేము చూడగలుగుతాం. ఎందుకని ఎక్కువగా అమ్మవారి గెటప్స్ కానీ దేవతల గెటప్స్ అన్నీ మీకే వస్తుంది? అది అమ్మవారి దయేమో, ఆవిడ దయ. ఒకసారి ఏం జరిగింది అంటే మేబీ నేను పూజలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను, చాలా ఎక్కువ చేసుకుంటాను. ఐ బిలీవ్ ఇట్. పూజలు అంటే మళ్ళీ పర్టికులర్గా ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజ చేయాలి, మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు నాకు. అలాంటివి ఏం తెలియదు. నాకు ఇవాళ అనిపించిందా పూజ చేసేస్తాను అంతే. దానికి వారాలు వర్జాలు పండగలు ఇవేవి నేనేమి ఐ డోంట్ ఫాలో ఎనీథింగ్. బట్ ప్యూర్ హార్ట్ and complete belief on them is very important, what I feel that. So నేను చేసే గెటప్ కూడా అంత నమ్మకంతో అంత శాంక్టిటీతో చేస్తాను కాబట్టి అలా సూట్ అవుతాయేమో అంతే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసినవి నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు, పాజిటివ్గా చేశారు, అమ్మవారి గెటప్స్ ఎక్కువ చేశారు. వీటన్నిటిలో బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ఆబ్వియస్లీ అమ్మవారి గెటప్. కానీ ఎక్కువగా అయితే నెగిటివ్ క్యారెక్టర్లో చూస్తున్నాం ఈ మధ్య. నెగిటివ్ అంటే అది నా ప్రొఫెషన్, మై ప్రొఫెషన్ అంతే నేను చేస్తున్నాను. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇంత నెగిటివ్ చేసినా బయట ఎక్కడైనా జనాలకు కనిపించినప్పుడు యూజువల్లీ ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు, ఏమొచ్చిందే నీకు, ఎందుకు అలా పిక్కు తిట్టడం అంటే ఇలాంటివి మనం వింటూ ఉంటాం. వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయిపోతారు మనల్ని చూడగానే.
బట్ నన్ను చూస్తే మాత్రం ఎవరు అలా ఫీల్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నెవర్ ఎవర్ ఫేస్డ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వెన్ ఎవర్ ఐ గో టు ద మాల్స్ ఆర్ అవుట్ ఎనీవేర్ విత్ మై ఫ్యామిలీ. నెవర్ ఐ ఫేస్డ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. నిజంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా యాక్చువల్లీ. ఈవెన్ ఆన్ స్టేజ్ ఆల్సో, ఈవెన్ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, మన వరంగల్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇలాంటివి జరగడానికి. పెద్దవాళ్ళు వచ్చేస్తుంటారు స్టేజ్ దగ్గరికి, మాట్లాడుతుంటారు. బట్ ఇన్ని ప్లేసెస్లో నేను ఎన్నిసార్లు వెళ్ళినా మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావమ్మా, బంగారు తల్లి అని ఇలా చెప్తారు తప్ప ఇప్పటి వరకు నన్ను ఎవరు తిట్టింది లేదు. అంత నెగిటివ్ షేడ్ చేసిన. సీరియల్స్కి ఎవరైనా సరే ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజంగా ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఎదురుగా వస్తే ఏమన్నా చేస్తారేమోనండి. అప్పుడు సీరియల్ టైంలో మీరు కనుక ఎదురుగా వచ్చి నుంచుంటే ఏమైనా ఉందా అనిపిస్తుంది. ఆ సీరియల్, ఆ ప్రాజెక్ట్ కోసమే స్టేజ్ షోకి వెళ్తాం మేము. వెళ్తే అదే గెటప్లో ఉంటాను నేను. బట్ స్టిల్ మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావమ్మా అంటారు. ఇప్పటి వరకు ఎవ్వరు కమెంట్ చేయలేదు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా అండి మీ కెరీర్ మొత్తంలో బాగా గుర్తుండిపోయేది? ఐ షుడ్ సే భరణి గారు, మై బ్రదర్ క్యారెక్టర్ హీ హాస్ డన్ ఇన్ పున్నాగా సీరియల్. భరణి గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భరణి గారు, సో నేను ఆయన పర్సనలీ ఆల్సో అన్న అని పిలుస్తాను. హీ కాల్స్ మీ భద్ర. పున్నాగాలో కూడా నా పేరు భద్ర. చెప్పాను కదా మీకు, అమ్మవారి పేర్లే ఉంటాయి ఏది తీసుకున్నా. భద్రావతి. సో భద్ర అది. ఆయన నన్ను జ్యోతి అని ఎప్పుడు పిలిచింది నాకు తెలీదు. భద్ర ఏంటి భద్ర అని పిలుస్తారు. మామూలుగా కూడా అలాగే ఫిక్స్ అయిపోయింది. వెన్ వి వర్ పర్ఫార్మింగ్ ఎట్ వరంగల్ చేస్తున్నప్పుడు నేను నా డాన్స్ ఆయన అప్పటిదాకా చూడలేదు. సో స్టేజ్ మీద శివతాండవం చేశాను ఆ రోజు. చేశాక అది ఫస్ట్ టైం వాళ్ళు చూడటం, మొత్తం టీమే ఫస్ట్ టైం చూశారు నా డాన్స్ని. అప్పుడే ఆయన భరణి గారు అమాంతం అసలు లేచి వచ్చేసి, అంటే ఇట్ వాజ్ అ షూటింగ్, నిజానికి అది టెలికాస్ట్ అవుతుంది. ఆయనకు అది కూడా మైండ్లో లేదు. అమాంతం అలా వచ్చేసి అలా ఎత్తేసుకుని భద్రా అని అలా రౌండ్గా తిప్పేసి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఇంత బాగా చేస్తావని. అంటే ఐ వాజ్ క్రెడిబ్లీ హ్యాపీ దట్ డే. అంటే అంత ఇమ్మీడియట్ అప్లాజ్ అది. ఎవరు చెప్పింది చేసింది కాదు, అది మనసు లోతుల్లో నుంచి వచ్చిన ఫీలింగ్ అది. దట్ కైండ్ ఆఫ్ బిగ్ అప్లాజ్. అసలు నిజంగా అలాంటివి ఒక్కసారిగా జరిగినప్పుడు వస్తాయి. నేను ఎప్పుడు తలుచుకున్నా ఐ గెట్ ది గూస్ బంప్స్. ఆయన అంత అప్రిషియేట్ చేయడం. సో మరి సీరియల్స్లో మీరు ఎంటర్ అయినప్పుడు కావచ్చు, లేదా 9th క్లాస్ నుంచి చేశారు కదా, సో మరి ఎప్పుడైనా ఈ కెరీర్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ మూమెంట్ లాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఎప్పుడైనా బాధపడడం లాంటిది కానీ? బాధపడడం అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. అంతే, ఆ బాధ తప్ప ఇంకో బాధ ఏం లేదు. బికాజ్ ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. బాగుంటుంది ప్రొఫెషన్. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ప్రతి ప్రొఫెషన్లో ప్రతి దగ్గర కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. అది ఏదైనా సరే, ఈదర్ ఇట్ ఈస్ అ జాబ్ ఆర్ ఎ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఆర్ ద ఆర్ట్ ఆర్ ద స్పోర్ట్స్, wherever you step in, you will have your own problems. But when you enjoy whatever you are doing, when you do it, then you can do it 100%. దానికి 100% న్యాయం చేయాలి. ఏం చేసినా నేను పిల్లలకైనా అదే నేర్పిస్తాను. ఇంట్లో పని చేసినా, చీపురు కట్ట పట్టుకుని ఇల్లు ఉడిచినా సరే 100% చేయండి. అది 100% చేయండి. అది పైన చేయడం వేస్ట్. ఏ వర్క్ అయినా కంప్లీట్ డెడికేటెడ్గా వర్క్ చేస్తే you can reach the heights. So whatever you do, you enjoy and do it 100%. సో మీరు యాక్టర్గా చేశారు సీరియల్స్లో, అండ్ అలాగే మళ్ళీ యాంకర్గా కూడా చేశారు. అసలు ఈ రెండు కూడా ఎలా బ్యాలెన్స్ అయినాయండి? యాంకరింగ్ ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఫీల్డ్ అగైన్. యాంకరింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అంటే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ యాక్టింగ్. దిస్ ఈజ్ ఆల్సో యాక్టింగ్. ఇందులో ఒక క్యారెక్టర్లో ఉంటాము. యాంకరింగ్ అంటే వీ హ్యావ్ టు ఎనాక్ట్ ఎవ్రీబడి. దట్స్ ఆల్. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ అగైన్. కంటిన్యూస్గా ఎన్నో గంటల పాటు కూడా యాక్టింగ్ చేస్తుంటారు కదా మీరు. సో మరి ఎప్పుడైనా అనిపించింది, అయ్యో నేను ఫ్యామిలీని చాలా వరకు మిస్ అవుతున్నాను కదా, సో వద్దు వెళ్ళిపోదాము, ఇంకా మనకి వెళ్ళిపోదాము అని అనిపించదు. నేను మిస్ అయ్యాను కదా, సో హాఫ్ డే బ్రేక్ తీసుకుంటే ఎలా ఉంటుంది, రేపు పొద్దున ఫీవర్ వచ్చిందని చెప్పి రాకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటివి ఆలోచిస్తాను. కానీ కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోదా అనే అంత ఆలోచన అసలు ఎప్పుడు రాలేదు. అమ్మో, ఇప్పటికి కూడా భయపడిపోతాను. అసలు రావటం లేదు, 1 hour లేట్గా వస్తాము అని పర్మిషన్ తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తాను. నేను 100 ఆలోచిస్తాను. అరే మిగతా ఆర్టిస్టులు అందరూ వచ్చేసి ఉంటారు, ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఉంటారు, డైరెక్టర్ గారు అక్కడ రెడీగా ఉంటారు, మన కోసం షూటింగ్ లేట్ అయిపోతుంది, మార్నింగ్ 1 గంట లేట్ అయితే మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది, మళ్ళీ నైట్ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఇన్ని విషయాలు ఆలోచించేస్తాం.
ఒక్క 1 hour కోసం. అందుకని 100% నేను టైంకి ఉండడానికి ట్రై చేస్తాను షూటింగ్లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈవినింగ్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు సెండ్ మీ బిట్ ఎర్లీ ఇఫ్ పాసిబుల్. అది కూడా ఇఫ్ పాసిబుల్ అని ఉంటుంది అక్కడ. అక్కడ క్యాప్షన్ ఉంటుంది కామా పెట్టి. అంతేగాని ఖచ్చితంగా నన్ను పంపించేయాలి అని అంటాము అంటే యాటిట్యూడ్ చూపించడం ఇలాంటివన్నీ ఇప్పటివరకు ఇంకా నేర్చుకోలేదు. సో మీరు ఎప్పటి నుంచో నటిస్తున్నారు కదండి మనకి సీరియల్స్లో. సో మరి మనకి మామూలు సినిమాల్లో చూసుకుంటే కనుక పరభాష వాళ్ళు ఎక్కువగా నటినట్లు చాలామంది చేస్తున్నారు. మరి సీరియల్స్కి ఏమైంది? అసలు సీరియల్స్లో కూడా మెయిన్ క్యారెక్టర్స్ రాని చూడగానే బయట వాళ్ళే వస్తున్నారు. హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మెయిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు కాదు. సో కన్నడ, కర్ణాటక, బెంగళూరు, ముంబై, ఏటో సైడ్, చెన్నై, ఏటో సైడ్ అటు నుంచి మాత్రమే తీసుకొస్తారు. ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఎందుకు కనిపించరు మన దాంట్లో? ఒక్కళ్ళు కూడా లేరని కాదు, ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు మేజర్ పార్ట్ వాళ్ళే ఎక్కువ పోషిస్తున్నారు. ఎందుకని? కానీ వాళ్ళకి ఏమన్నా ఒకవేళ యాక్టింగ్ పరంగా ఏమన్నా మన వాళ్ళు ఏమన్నా తక్కువ అంటే అస్సలు కాదు. ఒకవేళ అందం పరంగా తక్కువ అంటే కాదు. మరి ఎందుకని వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇంత వస్తుంది? మనకి విశాలమైన హృదయం ఉంది. అందరినీ అదే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి విశాల వాళ్ళకి కొంచెం కించితంగా పెట్టుకున్నారు హృదయాన్ని. మనం చాలా వైడ్గా పెట్టుకున్నాం అంతే. ఇలానే కాదు, కొంచెం సీరియస్గా అయినా సరే మనం మాట్లాడుతున్నాం. సీరియస్లీగా చెప్తున్నా నేను ఇప్పుడు ఇది. నేను అంటే నా ఫేస్ చాలా కామెడీగా అనిపిస్తుంది మీకు, ప్రశాంతంగా నవ్వుతున్నట్టున్నాను, బట్ సీరియస్గానే చెప్తున్నాను. మనకి విశాలమైన హృదయం ఉంది, అందరినీ ఆహ్వానిస్తాం. అటు హిందీ కానీ, ఇటు తమిళ్ కానీ, అటు కన్నడ కానీ, అందరూ రండి, అందరికీ మేము భాష నేర్పిస్తాం. మా భాష, మన భాష మనమే నేర్పిస్తాం, యాక్టింగ్ కూడా మనమే నేర్పిస్తాం. మన భాష అంటే మనకి చాలా ఇష్టం. అది అందరూ నేర్చుకుంటే మనకి ఇంకా ఆనందం, అందరికీ నేర్పించాలని. అందుకని వీ ఆల్వేస్ బికమ్ టీచర్స్. వీఆర్ ఆన్ ది అప్పర్ హ్యాండ్. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి దానికి. వీఆర్ లెర్నింగ్, వీఆర్ టీచింగ్ ఎవ్రీబడి. వీఆర్ ద టీచర్స్, వీఆర్ ద గురూస్. సో దట్స్ ఆల్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అడిగితే they should reply for this because we don't have proper rules. ఇంతమందే ఉండాలి, ఇంతమందే రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంతమందికి వర్క్ ఉండాలి, ఉన్న తర్వాత బయట వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి, ఇలాంటి రూల్స్ మనకి లేవు. వెరాజ్ ఎట్ చెన్నై ఆర్ బెంగళూరు అయితే అసలు వాళ్ళు ఒప్పుకోరు. బికాస్ దే హ్యావ్ దేర్ రూల్ ఉంది వాళ్ళకి అసోసియేషన్లో. వెరాజ్ ఇన్ అవర్ అసోసియేషన్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో దిస్ క్వశ్చన్ విల్ బి రివర్టెడ్ టు ది అసోసియేషన్. పోనీ మీకేమనిపిస్తుంది ఒకవేళ వేరే వాళ్ళు ఎక్కువ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వాళ్ళతో కలిసి మేము వర్క్ చేస్తాం కదా. అసోసియేషన్లో ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, హూఎవర్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద చైర్స్, దే విల్ బి దేర్ ఓన్లీ ఇన్ ద రూమ్. లిమిటెడ్ ఆ రూమ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదు వాట్ విల్ బి హ్యాపెనింగ్ అవుట్ సైడ్ అని. అక్కడికి వెళ్ళి నేను ఏదో ఒకటి మాట్లాడేసిన అభిప్రాయం చెప్పిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి ఐ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఐ విల్ బి వర్కింగ్. ఐ హ్యావ్ టు వర్క్ విత్ ద పీపుల్. నేను ఇక్కడ వాళ్ళని ఎవ్రీడే ఫేస్ చేయాలి. నేను అక్కడ నా అభిప్రాయం ఏదో చెప్పిన తర్వాత ఇక్కడ నా కోడలో, నా కూతురో, నా కొడుకో, నా అల్లుడో అయితే ఐ కాంట్ ఫేస్ దెమ్ అండ్ ఐ కాంట్ వర్క్ విత్ దెమ్, రైట్? అంటే ఆ ప్రాపర్ ఇంటరాక్షన్ మాకిద్దరికి పోతుంది. ఏదో ఒక వారధి కాదు, ఒక లైన్, ఒక లక్ష్మణ రేఖ ఫామ్ అయిపోతుంది. అది ఫామ్ అయితే మళ్ళీ మేము వర్క్ చేయలేము, కలిసి యాక్ట్ చేయలేము. సో అది ఆర్టిస్టుల మధ్యలో రాకూడదు ఎప్పుడు. ఆ ఫీలింగ్ అనేది ఆర్టిస్టుల మధ్యలో రాకూడదు. ఎనీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఎనీవన్ ఈజ్ ఈక్వల్. అది ఏ భాష వాళ్ళైనా సరే మనం అందరూ సమానం. ఇప్పుడు నేను వెళ్ళి చెన్నైలో వర్క్ చేసి వచ్చాను, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు చెన్నైలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. అది ఒక్కటే ప్రాబ్లం. కానీ అదర్వైజ్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ దేర్ వర్కింగ్, హూ ఆర్ కమింగ్ హియర్ వర్కింగ్, దే ఆర్ దేర్. మరి కలిసి వర్క్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మా మధ్యలో రాకూడదు. అది అసోసియేషన్ చెప్పింది అనుకోండి, బికాజ్ ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ రూల్ వీఆర్ ఫాలోయింగ్ అని ఒక మాట చెప్పొచ్చు. దట్ విల్ బి హెల్దీ. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రివర్టెడ్ టు ది అసోసియేషన్. ప్లీజ్ ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ ఆన్సర్. సో చాలా చాకచక్యంగా తప్పించేసుకున్నారు. సో మరి ఓకే, మీరు అన్నట్లు ఇవన్నీ కూడా అసోసియేషన్ వాళ్ళే చూసుకోవాలి అని చెప్పారు కదా. సో మరి ఒకవేళ నటీనటుల గురించి కాసేపు పక్కన పెడితే, సో మరి ఈ మధ్య ఛానల్స్ అన్నింటిలో కూడా కొన్ని సీరియల్స్ కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, కొన్ని డబ్ అయినవి కూడా మన దాంట్లోకి వస్తున్నాయి. అది ఒక వేరే వాటి గురించి. దట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అగైన్. మేమందరం ధర్నా చేసాము, అక్కడ కూర్చున్నాము, అయినా కానీ ప్రతిఫలం లేకుండా పోతుంది. ఇప్పుడు జైలుకి కూడా వెళ్ళేసి వచ్చాము.
అంటే జైలుకి వెళ్ళేసి వస్తే అందరం మేము ఎలా ఫీల్ అయ్యామంటే అప్పుడు ఏం జరగలేదు. అంటే మన గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళొస్తే ఆయన చాలా గొప్ప ఆయన అయిపోయారు గాంధీజీ అని మన నోటు మీద కూడా ప్రింట్ వేసేసారు ఆయన ఫోటో. మరి మేమందరం కూడా జైలుకి వెళ్ళి వచ్చాము, మా ఫోటోలు ఎక్కడ ప్రింట్ ఇట్లా అనుకోవాలి. మా ఫోటోలు ఎక్కడ రాలేదు, కనీసం డబ్బింగ్ సీరియల్స్ కూడా తీయలేదు. ఇంకా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. 11 వరకు చూసినా సేమ్ అదే సీరియల్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువగా వేస్తున్నారు. అంటే మా ఫాదర్ ఏం చెప్తూ ఉండేవాళ్ళు అంటే, అప్పట్లో నేను అడుగుతూ ఉండేదాన్ని చిన్నప్పుడు, డాడీ ఉప్పు సత్యాగ్రహం చేశారు గాంధీజీ, రండి సత్యాగ్రహం చేద్దామని ఆయన ఒక పిలుపునివ్వగానే ఆయన ఎక్కడో సముద్రం దగ్గర నుంచి పిలిచినా సరే అందరూ పులోమని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాట్ విల్ హ్యాపన్ టు దేర్ ఫ్యామిలీస్? వెనకాల వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, వీళ్ళు ఉద్యోగాలు మానేసి రోజు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే వీళ్ళకి జీతాలు కట్ అయిపోతాయి కదా, మరి ఇప్పుడు ఎలా డాడీ అని అప్పుడు అడిగేదాన్ని. ఇంతప్పుడు క్వశ్చన్ ఇది అది అడిగితే మా ఫాదర్ అదే చెప్పారు, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మనకి భోజనానికి ఏం కరువు లేదు, అంటే ప్రతి వాళ్ళు అన్నం తింటున్నాం, పని ఉంది అన్నం తింటున్నాం మనం, అందుకని అన్నం లేదు అనే ఫీలింగ్ మనకి లేదు కాబట్టి అందరూ వచ్చేసారు సత్యాగ్రహానికి. దే ఆల్ హ్యావ్ కమ్. ఫ్యామిలీ ఏమైపోతుంది అనే భయం వీళ్ళకి లేదు కాబట్టి రాగలిగారు. ఈ రోజు మనల్ని నిజంగానే మేము 10 days అక్కడ కూర్చుంటే ఆర్టిస్టులు ఎంతమంది వచ్చారు? కొంతమంది రాగలిగారు. ఆ కొంతమంది కూడా ఎవ్రీడే పార్టిసిపేట్ చేయగలిగారా? చేయలేకపోయారు. ఎందుకంటే వీ హ్యావ్ టు వర్క్. ఇవాళ ఈరోజు వర్క్ చేయకపోతే అవర్ క్యారెక్టర్ విల్ బి రీప్లేస్డ్ బై సమ్వన్. బికాజ్ అది తప్పదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని అనలేము, ఛానల్ని అనలేము, టెలికాస్ట్ ఆపలేరు కదా వాళ్ళు. ఎన్ని రోజులు టెలికాస్ట్ ఆపుతారు? మా క్యారెక్టర్స్ ఆపలేరు కదా. అండ్ దీస్ ఆర్ ఆల్ డైలీ సీరియల్స్. సో డైలీ ప్రాజెక్ట్స్లో నెక్ టు నెక్ టెలికాస్ట్ నడుస్తూ ఉంటుంది. ముందు బ్యాంకింగ్ ఏమి ఉండదు. అలా ఉన్నప్పుడు మరి మేము సత్యాగ్రహాలను పెట్టుకుని కూర్చుంటే ఎన్ని రోజులని కూర్చుంటాము? సో ఎంతమంది ఆర్టిస్టులు రాగలరు అలాగా? ఎనీవేర్ ఇట్ ఈస్ దేర్. ఈదర్ ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో ఇట్ ఈస్ దేర్. అంటే పాలిటిక్స్లో మనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారు అని ఎంతమంది అంటున్నారు. డబ్బులు ఇచ్చే అవసరం ఎందుకు వచ్చిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. ఇప్పుడు నేను ఓటు వేయడానికి వెళ్ళాలి అంటే అమ్మ నాయన ఉద్యోగం ఇవాళ రిజైన్ చేసేసి కానీ వెళ్ళడానికి కుదరదు కదా. ఎందుకంటే లైన్లో నుంచి వాళ్ళు అక్కడ పెద్ద లైను, నేనేమి ఈజీగా వేసేది కాదు. అది ఒక రోజంతా పడుతుంది, అంటే ఒక రోజంతా శాలరీ పోతుంది. ఇలా చిన్న జీతం వాళ్ళు కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది లేరు మనకి? చాలామంది, 100% ఉన్నారు కదా. దిస్ ఇస్ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. మరి ఆ జీతం అంతా పోగొట్టుకుని ఇలాగ నేను అక్కడ వెళ్ళి ఓటు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, గెలిచేవాడే గెలుస్తాడు కానీ నేను అనుకున్నవాడేం గెలవాడు కదా. ఒక్క ఓటుతో ఏముందిలే అనుకునే వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సేమ్ వైస్ వర్సా. ఈవెన్ ఆర్టిస్టులు కూడా అలాగే ఉంటుంది ఫీలింగ్. ప్రొడ్యూసర్ ఎప్పుడైనా రీప్లేస్ చేసేస్తే ఏంటి ప్రాబ్లం? అప్పుడేంటి? హూ విల్ ఆన్సర్? సో ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నంత వరకు ఇలాగే ఉంటాయి. డబ్బింగ్ సీరియల్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా 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 పోతే ఇంకా యూట్యూబ్స్ మీద ఆధారపడిపోతాం. సీరియల్స్ షూటింగ్ కూడా జరగదేమో మేము అనుకుంటూ ఉంటాము. మీరు ఇళ్లలోనే కూర్చోండి, డైలాగులు పంపిస్తాం, మీరు కెమెరా ఫోన్ ముందు పెట్టుకుని అది అల్ల డైలాగ్ చెప్పేసి పంపించేయండి, మేము ఇక్కడ ఎడిట్ చేసేసుకుంటాము. ఆ రోజులు కూడా వచ్చేస్తాయి మనకి. ఇలా కష్టపడి షూటింగ్కి వచ్చి ఎండల్లో వానల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటాను. ఇంతకుముందు మొత్తం మార్నింగ్ నుంచి ఎప్పుడైతే సీరియల్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ఓన్లీ మనకి సంబంధించినవి మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ 5-4 అంతే లెక్క మన సీరియల్స్ చూస్తున్నాం, మిగతావన్నీ డబ్బింగ్ చూస్తున్నాం. మన సీరియల్స్లో కూడా వాళ్ళనే చూస్తున్నాం. అది కరెక్ట్. మన సీరియల్స్ లో కూడా పక్క వాళ్ళని పక్క రాష్ట్రాల వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. ఇవంతా మారాలంటే అసలు మామూలుగా ఎక్కడి నుంచి చేంజ్ రావాలంటే మీరు ఒక చిన్న వర్డ్తో అసోసియేషన్ నుంచి చేంజ్ రావాలంట. సో నిజమే అండి, ఒక చిన్న వర్డ్ అయినా కరెక్ట్గా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి చెప్పారు. సో నిజంగా అసోసియేషన్ నుంచి వస్తే మార్పు మొత్తం కంపెనీలో మార్పు రావాలంటే చైర్పర్సన్ డెసిషన్ తీసుకోవాలి. కానీ నేను ఒక ఎంప్లాయీగా నేను డెసిషన్ తీసుకుంటానంటే అవుతుందా? ఎంప్లాయీగా నేను ధర్నా మాత్రమే చేయగలను, వెళ్ళి కూర్చో అంతే చేయగలను. డెసిషన్ చైర్పర్సనే తీసుకోవాలి, చైర్మన్ షుడ్ టేక్. ఓకే, ఎంప్లాయీగా మనందరం ధర్నా చేస్తే కనుక జరగదా? అందరూ కలిసి చెయ్యాలి. అదే చెప్తా, అందరూ కలవాలంటే మొత్తం సీరియల్స్ ఒక 1 day 2 days 3 days షూటింగ్ ఆగిపోవాలి. ఇస్ దట్ పాసిబుల్? నో, మరి జరగట్లేదు. అందుకని అది ఎప్పుడైతే జరుగుతుందో మిగతావన్నీ పాసిబుల్. ఓకే, సో మనం కాసేపు ఈ సీరియల్స్ గురించి పక్కన పెట్టేస్తే అసలు మీ డైట్ సీక్రెట్ చెప్పండి. ఎందుకంటే అసలు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. అసలు ఇట్లా నాకు మీకు పక్కన కూర్చోబెట్టి ఎలా ఉంటాను? మీ చెల్లెల్లా కనిపిస్తానా నేను? కాదా?
నథింగ్ మా. కీప్ యువర్ మైండ్, బాడీ అండ్ సోల్ హ్యాపీ, ఫ్రీ. చక్కగా మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పక్క విషయాలు మనకు అక్కర్లేదనుకుని ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతే అది అంతకన్నా హెల్దీ ఇంకేమీ లేదు మనిషికి. దట్స్ ఇట్. గొడవలు, ఘోషణాలు ఇవన్నీ మనకు అనవసరం. ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మనిషి అంత హెల్దీగా ఉంటాడు. ఫస్ట్ తినే కాస్త కూడా ఆ 4 మెతుకులు కూడా వంటికి పడుతుంది. దట్ ఐ బిలీవ్. నేనేం పెద్ద గొప్ప డైటింగ్ ఏం చేయను. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ ఈట్ దట్. అంతే. ఈరోజు నాకు ఇది తినాలనిపించింది అది తింటాను. బట్ రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. రైస్ అవాయిడ్ చేస్తాను. చపాతీ తింటాను. కొద్ది రోజులు బాయిల్డ్ వెజెస్ తింటాను. ఆర్ ఎగ్ వైట్స్ ఐ హ్యావ్, ఆర్ బాయిల్డ్ చికెన్. సో ఇట్స్ లైక్ దాట్. ఆర్ ఎల్స్ ఒకరోజు ఎప్పుడైనా నాకు బిర్యానీ తినాలనిపించిందా ఐ విల్ హ్యావ్ ఇట్. చక్కగా కూర్చొని ఇంత బిర్యానీ పెట్టుకుని తినేస్తాను. బికాజ్ ఏమో డాక్టర్ ఏదో ఒక రోజు ఇంకా ఐస్ క్రీమ్స్ తినద్దమ్మా, చాక్లెట్స్ తినద్దమ్మా, ఇంకా బిర్యానీలు తినద్దమ్మా, అన్నీ మానేసి ఓన్లీ గాలి మాత్రం భోంచేసి బతకండి అని చెప్పే రోజులు వస్తాయి మనకి డెఫినెట్గా. అంటే విత్ ది అట్మాస్ఫియర్ వాట్ ఎవర్ వీఆర్ లివింగ్ ఇన్ టుడే, ఇదంతా పొల్యూటెడ్ కదా. ఈ వెజ్జెస్ తింటున్నామని మనం అనుకుంటున్నాం కానీ ఈవెన్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో పొల్యూటెడ్. అన్నీ ఏదో వేసి పండించేస్తున్నారు తప్ప మనకి ప్యూర్ ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. చెప్తారు కానీ దొరకవు. సో ఏదో ఒక విధంగా మనకి ఏదో ఒకటి అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ క్లైమేటికల్ కండిషన్స్కి కూడా. కానీ వీ హ్యావ్ టు సర్వైవ్ యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ అండ్ సర్వైవ్ హెల్దీ. ఓకే. సో డైట్ అసలు ఏం లేదమ్మా, నార్మల్గా ఉంటే చాలు ప్రశాంతంగా అని చెప్పి ఇంత లిస్ట్ చెప్పేశారు డైట్ గురించి. లిస్ట్ ఏం లేదుగా, ఇందులో అన్నీ తింటానని చెప్పాను. బాయిల్డ్ ఎగ్స్ అన్నారు, బాయిల్డ్ చికెన్. సో అంటే మసాలాలు తక్కువ వేసుకుని తినండి అంతే. దట్స్ ఆల్. నేను ఎప్పుడు నార్మల్ వంటల్లో కూడా ఉప్పు కారం తక్కువే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కాసేపు మనం ఊరికే చిన్న డైలాగ్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ఒక డైలాగ్ బాగా నచ్చింది, చిన్నది ఏదైనా ఉందా? చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది మాత్రం వెరీ టఫ్ క్వశ్చన్. అసలు మీరు కష్టం అని చెప్పడం ఏంటి? బికాజ్ ఈ రోజుల్లో అంత ప్రాంప్టింగే కదా. అలా ప్రాంప్టింగ్ వినేసామా, అలా డైలాగ్ చెప్పేసామా, డైరెక్టర్ గారు కట్ అనగానే ఆ డైలాగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అసలు ఉండదు మైండ్లోనే పెట్టుకోం. ఎందుకు? అది కూడా స్ట్రెయిన్ కదా. మరి మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే అవన్నీ ఉండకూడదు కదా. కూల్. ఏదైనా ఒక చిన్న డైలాగ్ బాగా గుర్తున్నది ఏదైనా చెప్పండి పోనీ. యాక్చువల్లీ నేను ప్రాంప్టింగ్ ఇవ్వనా? ఒక డైలాగ్ ఏదైనా రాజంటే ప్రాంప్టింగ్ చెప్పండి. ఐ సీరియస్లీ డోంట్ రిమెంబర్ ఎనీ డైలాగ్స్. అస్టే బాబోయ్, మీరు ఇంతగా ఆలోచించడం ఆ డైలాగ్ గురించి. నిజంగానే అసలు గుర్తులేదు నాకేమి. ఈ మధ్య అంత ప్రాంప్టింగే కదా. ఐ డోంట్ రిమెంబర్ మచ్. ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోవాలి. అంతరంగాలు సీరియల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్తే తప్ప ఎండమావులు ఆ ప్రాజెక్ట్స్ చేసే తప్ప నాకు. లెట్ మీ థింక్, దెన్ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. లెట్ మీ గెట్ అలాంగ్. పోనీ వంటలు బాగా చేస్తారా? అది ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలి, నేను ఎలా చెప్తాను? అంటే పోనీ అంటే రెసిపీస్ అన్ని ఈ రెసిపీస్ బాగా చేస్తా అంటే ఎక్కువ చేస్తుంటారా? నేను ఆమె వెజిటేరియన్ కుక్. ఫస్ట్ పాయింట్. నేను నాన్ వెజ్ అంటే టచ్ చేయడం కొంచెం కష్టమే. అంత మ్యారినేట్ చేసి పెడితే వండుతాను తప్ప వెజిటేరియన్ అయితే ఐఎమ్ హ్యాపీ టు కుక్. ఐఎమ్ కూల్. బట్ ఓకే, ఐఎమ్ ఓకే కుక్. అంటే ఐఎమ్ నాట్ ఎ గుడ్ చెఫ్ బట్ ఐఎమ్ ఎ హెల్దీ కుక్. షెడ్యూల్ ఉన్నప్పుడేమో మొత్తం షెడ్యూల్ అంతా చూసుకొని షూటింగ్స్ అన్నీ చూసుకొని, లేనప్పుడు మాత్రం ఇంట్లో మాత్రం వర్క్ కుక్ కానీ అవన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటారు. ఈ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ అంతా చేసి నా డబ్బా నేను పెట్టుకుని పిల్లల డబ్బా పిల్లలకి పెట్టే నేను షూటింగ్కి వెళ్తాను. డైలీ ఐ హ్యావ్ టు డూ దట్. ఇవాళ షూటింగ్ లేదు కదా అని నేనేమి 6:30కి 7 o'clockకి లేచే అవకాశం లేదు నాకు. షూటింగ్ ఉన్నా లేకపోయినా 5 o'clock లేవాల్సిందే టు ప్రిపేర్ మై ఫుడ్ అండ్ దేర్ ఫుడ్. పిల్లల్ని పంపించాలి కదా. సో వంట చేసే వెళ్తాను. I make it a point that I take care of everything in my life. అంటే ఆడవాళ్ళకి కొన్ని బొమ్మలు వస్తుంటాయి చూడండి కార్టూన్లో. ఆవిడ ఇలా కూర్చుని ఉంటుంది, ఒళ్ళో పిల్ల ఉంటుంది, 10 చేతులు ఉంటాయి, ఇటు 5 చేతులు అన్ని పనులు చేస్తూ ఉంటాయి. బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. అది కార్టూన్ కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అది అన్ని పనులు చేసి మార్నింగ్ లేస్తే అన్ని పనులు చేసే ఐ గో ఫర్ ద షూట్. సో ప్రొఫెషన్ వైజ్ గుడ్. మళ్ళీ అలాగే ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుని మళ్ళీ వెళ్తుంటారు. సో మరి ఎలా అనిపిస్తుంది? రెండిట్లో కూడా సక్సెస్ఫుల్ కదా. ఐ ఎంజాయ్ ఇట్.
I enjoy my work. As soon as I'm healthy, I enjoy my work. So I pray that I should be healthy. That's it. I enjoy everything, whatever I do. As I told you, I want to do it 100%, whatever I do. సో ఈ క్యారెక్టర్ చేయాలి నేను అని చెప్పి ఏదైనా ఒకటి మైండ్లో ఉందా, పర్టికులర్గా ఇది ఇలాంటి క్యారెక్టర్ చేయాలి? ఆల్మోస్ట్ ఐ హ్యావ్ డన్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. ఒక దెయ్యం క్యారెక్టర్ ఒక్కటి చేయలేదు, దెయ్యం చేయాలి. అండ్ పక్కా రోగ్ ఉంటుంది చూడండి, అలాంటి క్యారెక్టర్ కూడా నేను చేయలేదు. ఐ డోంట్ నో ఈదర్ ఇట్ విల్ సూట్ మీ ఆర్ నాట్, బట్ ఆ టూ ఎక్స్ట్రీమ్ రోల్స్ తప్ప మిగతా అన్ని చేశాను. అవి మాత్రమే చేయాలి. ఎవరు ఇంతవరకు చెప్పలేదండి దెయ్యం రూల్ చేయాలి అని చెప్పి. దెయ్యం చాలా టఫ్ తెలుసా చేయటం. అండ్ రోగ్ ఇస్ వెరీ టఫెస్ట్ కదా. ఎందుకు దెయ్యాలు మాట్లాడతాయిగా, దెయ్యాలు భూతాలు పిశాచాలు అన్నీ మాట్లాడతాయిగా. అవును కదా, దెయ్యాలు భూతాలు అన్నీ కూడా మనకి టీవీలోనే చూడగలుగుతాం, మాట్లాడతాయి కదా, డైలాగ్స్ ఉంటాయి. దెయ్యాలు నడుచుకుంటా వస్తాయి, పాములేమో మనుషులు అయిపోతాయి, అవన్నీ మళ్ళీ విత్ మేకప్ తో ఉంటాయి, లూజ్ హెయిర్ వేసుకుని ఉంటాయి. మళ్ళీ వాటికి వెహికల్ కావాలంటండి పాములకి కూడా. అసలు భలే ఉంటాయి టీవీ సీరియల్స్ మధ్య చూడాలంటే, సూపర్. అసలు పాములకైతే మనసు ఉండదా? వాటికైతే కోరికలు ఉండవా? మరి కామెడీ కాదు, కామెడీ అవుతుంది ఇందులో. నిజమే కదా, ప్రతిదీ జీవే కదా, ప్రతిదీ జీవే. పామే కదా, వెళ్ళిపోవచ్చుగా. మళ్ళీ వెహికల్ వచ్చేంత వరకు ఆగి కార్లోనే వెళ్ళాలి, మళ్ళీ విత్ మేకప్. వాటికి ఇక్కడ అదృష్టం అయ్యి ఇంకొక చోట ప్రత్యక్ష. అసలు ఎలా పాసిబుల్? మరి పాముకైతే అవన్నీ ఫీలింగ్స్ ఉండవా? పాముకి ఫీలింగ్స్ 100% ఉంటుంది ఫీలింగ్. అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మన ఇంట్లో పెరట్లో చెట్లు ఉన్నాయనుకోండి, ఒక చెట్టుని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ చెట్టుతో మీరు రోజు వెళ్ళి సేమ్ టైంకి 2 మాటలు మాట్లాడి దాన్ని ఇలా టచ్ చేసి మీరు వెళ్ళిపోండి. వర్క్కి. యూ డూ ఇట్ 10 days. 11th day when you go and stand in front of that plant, మిగతా చెట్లు ఊగినా ఊగకపోయినా 120% ఐ మేక్ ఇట్ ష్యూర్ ఇది మాత్రం ఇలా ఊగుతుంది. రియల్లీ? యూ ట్రై ఇట్ అండ్ యూ ట్రై దాట్. మిగతా వాటన్నిటికంటే ఈ ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. లీవ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ ది ఎఫెక్షన్ యూ షో ఆన్ దెమ్. అంటే చెట్లు కూడా నాన్ వెజిటేరియన్ అప్పుడు. అంతే కదా, దానికి కూడా ప్రాణం ఉన్నట్టే. సో యూ డూ ఇట్. సో చెట్లకి ఇలా ఉండిద్దని అసలు ఇప్పటివరకు నాకే కదా, ఎవరికైనా తెలుసో లేదో తెలియదు. కొత్త విషయం. 100% ట్రై చేయండి. నేను ఐ ఆల్వేస్ డూ ఇట్. నేను నా ఇంటితో కూడా నేను మాట్లాడుతుంటాను. రాగానే నేను హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాయ్, గుడ్ నైట్ అన్నీ చెప్తూ ఉంటాను. సో ఇందాక మనం డైలాగ్ గురించి అనుకున్నాం కదా, ఒక చిన్న డైలాగ్ ఏదైనా నేను చెప్తాను. దాన్ని కోపంలో అయితే కనుక ఎలా చెప్తారో, కొంచెం నవ్వుతో ఎలా చెప్తారో, అలా కొంచెం నవరసాలు పండించినట్లు చెప్తారా? ఒక్క డైలాగ్ చిన్నదే. ఒక్క డైలాగ్ నన్ను రకాలు చెప్పాలా? ఒక డైలాగ్ నేను చెప్తాను, ఆ డైలాగ్ని మీరు ఇన్ని రకాలుగా చెప్పాలి. మీరు చెప్పే డైలాగ్ స్వామి నదికి పోలేదా? ఎందుకంటే ఇదైతేనే చిన్నది కదా, అందుకని. స్వామి నదికి పోలేదా? స్వామి నదికి పోలేదా? స్వామి నదికి పోలేదా? కోపంగా స్వామి నదికి పోలేదా? స్వామి నదికి పోలేదా? సో మెనీ. మీరు ఒక్కసారికి ఇట్లా ఉండగానే చెయ్యట్లేదేమో అనుకున్నాను, కానీ మొత్తం స్టార్టెడ్. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారండి ఎవరైనా టేక్ అనగానే కదా. టేక్ అనలేదుగా, ఇంకా మీరు డైలాగే ఫినిష్ చేశారు అంతే. దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. ఈ మధ్య వచ్చినటువంటి సీరియల్స్లో చూసుకుంటే కనుక ఎక్కువగా ఆడవాళ్ళని మరీ ఎక్కువ భయంకరమైనటువంటి క్యారెక్టర్లో చూపిస్తూ ఉన్నారు కదా. ఎందుకని అలాగా క్రియేట్ చేస్తున్నారని మనం అనుకుంటున్నామండి. అంటే వాళ్ళ కొద్ది రోజుల క్రితం వరకు కూడా నేను డైరెక్టర్ గారితో, రైటర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో ఫైట్ చేసేదాన్ని. అంటే నావి నెగిటివ్ షేడ్సే కదా, ఎక్కడైనా ఇలా బిహేవ్ చేస్తారండి, మీరు అన్ని పిచ్చిగా రాస్తున్నారు, నా వల్ల కాదు, నేను ఇలా చేయలేను అని ఫైట్ చేసేదాన్ని. కానీ కొద్ది రోజుల నుంచి నాకు అర్థమైపోయింది, మనుషులు ఇలా ఉన్నారు, మరీ అంత భయంకరంగా ఒకరినొకరు మరీ 100% ఉన్నారు. అలా లేకపోతే అంటే ఇది ఇట్ ఈస్ నాట్ మేబీ రిలేటెడ్ సబ్జెక్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఆర్ మేబీ రిలేటెడ్ టు ఆడవాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి అమ్మాయిని నమ్మేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోతే అమ్మాయిలు ఏమవుతారో కూడా ఈ ఆడవాళ్ళకి తెలిసి కూడా తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. నమ్మి
వర్కింగ్ ఉమెన్స్ ఆడవాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటే పిల్లల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారో మనకు తెలుసు. మనకి బయటకు వస్తున్న న్యూస్లు 100 అయితే రానివి 190 ఉంటున్నాయి. అన్నీ ఇవన్నీ చేస్తున్న ఆడవాళ్ళేగా. ఆడవాళ్ళు ఇంట్లో తల్లి, పెద్దమ్మ, అత్త, తోడికోడలు వీళ్ళందరూ కలిసి ఒక ఆడదాన్ని యాసిడ్ పోసి కాల్చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళేగా. ఒక అమ్మాయిని యాసిడ్ పోసి కాల్చేశారు అని అంటే అంతకుముందు ఆ అమ్మాయికి ఎంత టార్చర్ చూపించి ఆ స్టేజ్కి వెళ్ళి అప్పుడు కాల్చేసి ఉంటారు మీరు చెప్పండి. వాళ్ళంతా ఆడవాళ్ళేగా. ఎన్ని పడి ఉంటుంది ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా ఎన్ని పడి ఉంటుంది. శరీరం మీద కనిపించేవి కొన్ని అయితే మానసికంగా కనిపించనివి 100 ఉంటాయి. దానివల్లే ముందు రోగాలు వచ్చేస్తాయి మనకి. అందుకే అన్నాను హ్యాపీ, హెల్దీ మైండ్ అండ్ సోల్. అది ఉండాలి ఫస్ట్ మనిషికని. ప్రతి మనిషికి అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అది లేదండి ప్రపంచంలో. ఇట్స్ నాట్ దేర్. అది నేను చూసేసాను, అంటే ప్రాక్టికల్లీ చూశాను. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మాయిని మంచం కోడికేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని కాళ్ళు 2 చేతులు 2 కట్టేసి నిలువున అలా యాసిడ్ పోస్తే మంచంతో సహా కాలిపోయింది అమ్మాయి. అలా నేను చూశాను ప్రాక్టికల్. అక్కడి నుంచి నేను అసలు వీళ్ళని క్వశ్చన్స్ అడగడం వదిలేశాను. మా ఇల్లు రెంట్కి ఇస్తే మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు వాళ్ళ కోడలిని కజిన్, అమ్మాయి వాళ్ళ కజిన్, ఆ అబ్బాయి కేసు నడుస్తోంది, డివోర్స్ కేసు నడుస్తోంది. ఆ అబ్బాయి భరించలేక ఆ కేసు అవన్నీ భరించలేక ఆ అమ్మాయిని నేను మాట్లాడతానని జడ్జితో పర్మిషన్ తీసుకుని కోర్టు ప్రెమిసెస్లో ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి గోడ పక్కకి తీసుకెళ్ళి నోరు ఓపెన్ చేసి గొంతులో యాసిడ్ పోసేసి ఫ్యామిలీ అంతా రెడీగా ఉన్నారు మెట్ల దగ్గర. కోర్టు మెట్లు దిగాలి కదా, ఫ్యామిలీ అందరూ రెడీగా ఉన్నారు మెట్ల దగ్గర. అంటే ఇది తెలుసు వీళ్ళకి ఆ పిల్లోడు అలా చేస్తాడని. రెడీగా ఉన్నారు. ఆ పిల్లోడు పొయ్యడము, ఈ అమ్మాయి నోరు తెరిచి అరవలేదుగా, యాసిడ్ పోస్తే ఎలా అరుస్తుంది. ఆ అమ్మాయి వచ్చే లోపల ఈ అబ్బాయి వెళ్ళిపోవడము, అక్కడ కారు ఎక్కేయడము, వీళ్ళందరూ వెళ్ళిపోవడము అన్నీ అయిపోయినాయి కోర్టు ప్రెమిసెస్లో. ఇంకా మనకి ఏదండి రక్ష? ఎవరిని ఎంతమందిని రక్షించమని అడుగుతాము? ఏ పోలీసులు దీన్ని కనిపెట్టగలరు చెప్పండి? మనిషి మనసులో ఉన్న క్రూరత్వాన్ని పక్కనే ఉన్న పోలీసు కూడా కనిపెట్టలేడు కదా. వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు. మరి ఇదంతా మనుషుల మధ్య జరుగుతోందిగా. మన మధ్య ఉన్న సభ్య సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయిగా. హౌ మెనీ రేప్స్ ఆర్ హ్యాపెనింగ్? 2 years బేబీ, 2 months బేబీకి కూడా రేప్ జరుగుతుందిగా. ఇదంతా మనుషులేగా చేస్తున్నారు. అంటే మనుషుల్లో ఎంత క్రూరత్వం ఉంది. మనం ఏదో టీవీలో చూపిస్తున్నామని అంటున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు టీవీలు చూసి చెడిపోతున్నారు అని. టీవీలో 2 years బేబీని రేప్ చేయమని చూపిస్తున్నారు ఎక్కడైనా? లేదు కదా. మరి వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? అంటే మనుషుల్లో క్రూరత్వం ఉంది. ఆ ఉన్న క్రూరత్వాన్ని యాక్చువల్లీ మేము చేసేది ఏమిటంటే, టీవీలో జరిగేది ఏంటంటే, బికాజ్ ఇట్ ఈజ్ 1500 episodes, 1800 episodes వరకు ఒక సీరియల్ నడుస్తూ ఉంటుంది. అదే మూవీ అనుకోండి 3 hours అయిపోద్ది. ఒక ఆడియన్ మూవీలో కూర్చున్నప్పుడు అందులో కూడా లేడీ విలన్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా క్రూరంగా స్టార్ట్ అవుతారు. బట్ సెకండ్ అవర్ మనకి 1 hour అయిపోయేసరికి ఒక క్రూరత్వం ఒకటి స్టార్ట్ అయ్యి 1.5 hour నుంచి రివోల్ట్ స్టార్ట్ అయ్యి 2 hours ఎండింగ్కి వచ్చేసరికి విలన్కి ఇలా బుద్ధి చెప్పారు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని హీరోనో హీరోయినో మనకి లాస్ట్కి నీతి వాక్యాలు చెప్పేస్తారు. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది. అంటే మనకి 2.5 hours ఎవ్రీథింగ్ ఈజ్ షోన్. వెరాజ్ ఇన్ ద టీవీ సీరియల్ యూ నీడ్ టు ఫాలో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ వచ్చింది అని అంటే సెకండ్ ఎపిసోడ్లోనే విలన్ క్యారెక్టర్ ఎండ్ అయిపోదు కదా. వెన్ ద సీరియల్ ఈస్ గోయింగ్ టిల్ 1800 episodes, సెకండ్ ఎపిసోడ్లో ఎండ్ అవ్వదు కదా. అది నడుస్తూ ఉంటుంది. ఒక 100 episodes విలన్ క్యారెక్టర్ బయటపడిద్ది. 200 episodes అది పీక్కి వెళ్తుంది. 300 episodes ఇంకెక్కడికో వెళ్తుంది, ఇంకెవరినో చంపేస్తుంది. 400 episodes కొంచెం రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా తీసుకుంటూ పోతేనే కదా, అలాగా గ్రాఫ్ అన్నది ఇలా పెరుగుతూ పోతేనే సీరియల్ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. సో అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం చూస్తామో ఆ ఎండింగ్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు కానీ సీరియల్ ఏంటి అనేది మనకు తెలియదు, విలన్ క్యారెక్టర్ ఏమవుతుంది అనేది తెలియదు. మనం 100 episodes చూడగానే ఆ సీరియల్ని జడ్జ్ చేసేసి అప్పో ఏంటండి లేడీస్ ఇలాగా విలనిజం ఇలా అయిపోతుంది ఏంటండి అనేస్తే అది కుదరదు సీరియల్కి. మేడం, మీకు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో మరి భవిష్యత్తులో ఏమైనా మీ నుండి ప్రొడక్షన్ సైడ్ కానీ లేదంటే డైరెక్టర్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? మా ప్రొడ్యూసర్ గారు అంత ధైర్యం చేసి నాకు డైరెక్షన్ ఇస్తే డెఫినెట్లీ ఐ డూ ఇట్. 100% ఐ మే డైరెక్ట్. వాళ్ళు ఛానల్లోనూ ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి ఓకే జ్యోతిరెడ్డి కెన్ డైరెక్ట్ అనుకుంటే
ధైర్యం చేయడం ఎందుకో, మీకు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి నేను వెళ్ళి అడిగితే ఇవ్వరు కదా, వాళ్ళకి కూడా ధైర్యం ఉండాలిగా ఫస్ట్. ఆ కాన్ఫిడెన్స్ కనుక వాళ్ళకు ఉంటే 100% వెళ్తుంది. జ్యోతిరెడ్డి గారు, సో మరి మీ లైఫ్ గురించి మొత్తం మాట్లాడుకున్నాం. సో మరి మొత్తం లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని చెప్పి అంటే ఎవరు చెప్తారు? అమ్మ. అమ్మ. మా అమ్మ ఎప్పుడు 24 hours షీ వాజ్ గైడింగ్ మీ. నేను డాన్స్ క్లాస్కి వెళ్ళినా నాతో పాటు ఉండేది, షూటింగ్కి వెళ్ళినా నాతో పాటు ఉండేది, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నాతో పాటు ఉండేది. షీ నెవర్ లెఫ్ట్ మీ అలోన్, ఎప్పుడు విడిచిపెట్టలా. దాంతో ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు ఇద్దరు పిల్లలు, పెద్దవాడు 10th ఎగ్జామ్స్ రాశాడు, వాడు ఆ స్టేజ్లో ఉన్నా సరే ఈరోజు నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పటికి కూడా పొద్దున్నే మా అమ్మ కాల్ చేస్తానమ్మా, ఏం చేయాలి మమ్మీ అని మమ్మీ కాల్ అంటే ఐఎమ్ అడిక్టెడ్ టు హర్ సో మచ్. అది నేను అవుట్వెల్మింగ్ ఆఫ్ లవ్ అని చెప్తాను నేను. ఇట్ ఈస్ నథింగ్ బట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ హ్యావ్ టువర్డ్స్ హర్. అండ్ అంత కమిట్మెంట్ అమ్మ అంటే, అంత కమిట్మెంట్. అమ్మ కరెక్ట్ డెసిషన్ మేకర్. అండ్ టుడే ఐ ఫీల్ ఐ లాస్ట్ మై ఫాదర్ 3 years ago. సో అది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ప్యాథటిక్ సిచ్యువేషన్. అంటే చూస్తూ నా కళ్ళ ముందు నా చేతిలోనే ఆయన పోయారు, మా ఫాదర్. సో ఇప్పుడు మా మదర్ గురించి నేను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాను. నథింగ్ షుడ్ హ్యాపెన్ టు హర్, అదర్వైజ్ ఐ విల్ డెఫినెట్లీ బికమ్ అలోన్. ఒంటరి అయిపోతాను నేను. సో ఆల్వేస్ ఐ కీప్ ట్రాకింగ్ హర్. పొద్దున లేస్తే అమ్మ ఎక్కడున్నావు, అమ్మ ఏం చేస్తావు, అమ్మ తిన్నావా లేదా, అమ్మ ఐ ఆల్వేస్ కీప్ ఇట్ ట్రాక్. ఐ డెఫినెట్లీ మిస్ హర్. ఇఫ్ షీ గో అవుట్ ఫ్రమ్ మై హౌస్, వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఒక్కోసారి, ఐ డెఫినెట్లీ మిస్ హర్. రోజుకి ఒకసారి ఫోన్ చేస్తుంటా, మమ్మీ ఎప్పుడు వస్తావు నిన్నే కదా వెళ్ళాడు, అప్పుడే రమ్మంటే అదేంటి నువ్వే ఒక తల్లివి, నువ్వు చూసుకోవాలి పిల్లల్ని, ఎంతసేపు నన్ను అడుగుతావు. అయినా సరే ఆవిడ అన్ని అడిగేసిన మమ్మీ ఎప్పుడు వస్తావు అన్ని క్వశ్చన్స్ అయిపోయాక. ఎంత మీరు అమ్మైనా సరే మీ అమ్మ దగ్గర మీరు ఇంకా చిన్నపిల్లలు. బిడ్డనే, ఆవిడకి ఇంకా బిడ్డనే అంతే. సో ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను ఒక క్యారెక్టర్గానే జనాలకి తెలుసు, బట్ నన్నుగా పరిచయం చేశారు మీరు సుమన్ టీవీ ద్వారా. సుమన్ టీవీ ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ఈ విధంగానే ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. అసలు మీతో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక్కరోజు కూడా కాలేజ్కి అటెంప్ట్ అవ్వకుండానే ఎలా సంపాదించుకోవాలి గోల్డ్ మెడల్ అనేది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇంకా ఎన్నో పాత్రలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మనం జ్యోతిరెడ్డి గారితో మాట్లాడుకున్నాం కదా. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.